పశ్చిమలోని ప్రభుత్వ కళాశాలను కార్పొరేటర్కు ధీటుగా తీర్చిదిద్ది ఇంగ్లీష్ మీడియం డిజిటల్ తరగతుల అభివృద్ధికి కృషి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. గురువారం 45వ డివిజన్ కబేలా ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేశారు. నెలలోపు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని తక్షణమే తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము, తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ, టీడీపీ రాష్ట్ర నాయకులు ఎంఎస్ బేగు, జనసేన నాయకులు బొమ్మ గోవింద లక్ష్మి, తిరుపతి అనుష, తిరుపతి సురేష్, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలందరికీ నా దీవెనలు. ఇందులో ఉర్దూ మీడియం చదివే వాళ్ళు ఎంతమంది నిలబడండి ఒకసారి, చేతులు ఎత్తండి. లేకపోతే తక్కువ మంది ఉన్నారు. 30 మీడియం ఎడ్యుకేషన్ అంటే ఉర్దూ మీడియం కాదు, ఇక్కడ రెగ్యులర్ ఇంగ్లీష్ మీడియం స్కూలే కాలేజ్. అది ఇంత 30% చెప్పారు, అది కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడు ఈ స్కూల్లో ఉన్న సమస్యలు, పిల్లలంటే వాళ్ళు 2 సంవత్సరాల నుండి చదువుకొని వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఆ పర్సంటేజ్ మీరు 56% పాస్ అయ్యారు లాస్ట్ టైం అన్నారు. ఎక్కువ పెరగాలి, ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరగాలంటే రెగ్యులర్ స్టాఫ్ ఒకటి, తర్వాత మీరిద్దరు రెడ్డి గారును ప్రిన్సిపల్ గారు మీరిద్దరూ కలిసి మాకు ఎమ్మెల్యే గారి ఆఫీస్ తరఫున, కూటమి తరఫున మన శ్రీరామ్ గారు ఎవరు చెప్తారో పెట్టి, బాజీ గారా ఏంటని టీడీపీ నుంచి అనుకోవటం మాట్లాడిన ప్రకారం ఆయన బేగ్ గారు శ్రద్ధ తీసుకుంటా అన్నారు, అనుష జనసేన పార్టీ నుంచి. వీళ్ళ ముగ్గురితో కూర్చొని మీరు సాధ్యాసాధ్యాలు ఒకసారి బేరీజ్ చేసుకొని ఫస్ట్ పిల్లలు ఇట్లా ఓపెన్గా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కంప్లీట్ చేయగలం అర్జెంటుగా చేసేస్తే నెల రోజుల్లో మార్పు తీసుకురావాలంటే సీలింగ్ ఫ్యాన్స్ ఇవి. ఆ తర్వాత ఒక సమస్యని స్కూల్లో, తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం పూట సెక్యూరిటీ లేదన్నారు. ఆ కాంపౌండ్ వాళ్ళు సెక్యూరిటీ ప్రాపర్గా ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ పెడతాం. తర్వాత ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎలక్ట్రానిక్ బోర్డ్స్ వచ్చినాయి అంటున్నారు కదా, ఆ బోర్డ్స్ అన్ని పెట్టి మీ బేసిక్గా ఉన్న ప్లాన్ పూర్తి చేయడానికి ఏం కావాలనేది వాళ్ళ ముగ్గురితో మీరు సంప్రదించి అనుసంధానం చేస్తే గవర్నమెంట్ ఏం చేయగలదో చూస్తే లోకల్ ఏరియా వాళ్ళని డెవలప్మెంట్ పెట్టుకొని 50% లోకల్ ఏరియా డెవలప్మెంట్లో కనుక ఫండ్ రేజ్ చేయగలిగితే 50% ఎలా చేయాలో నేను చూస్తాను. నేను పర్సనల్గా వర్కౌట్ చేసి పూర్తి చేద్దాం. కానీ ఈ మార్పు అనేది ఇప్పుడు చెప్పేస్తాం వెళ్ళిపోవడం కాదు, నెల రోజుల్లో మనం పూర్తి చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. ఓకే, సో వాళ్ళ ముగ్గురు కలిసి పూర్తి చేసుకోవాలి. మీ ఇద్దరు బాధ్యత తీసుకోండి. ఓకే, ఈ బాధ్యత తీసుకుంటే స్టాఫ్ది గవర్నమెంట్తో మాట్లాడి ఎలా రెగ్యులర్ మాట్లాడితే నేను ఇస్కాన్ వాళ్ళతో చెప్తాను. మిడ్ డే మీల్స్ ఇక్కడ కనుక కౌంటర్ పెట్టిస్తే ఎంత మొత్తం 200, స్టాఫ్ ఎంతమంది ఉంటారు? 15 మంది, 225 మంది ఉంటారు మొహం అయితే. వాళ్ళ వరకు వాళ్ళతో మాట్లాడి మధ్యాహ్నం పూట మీల్స్ ఇక్కడ ఫ్రీగా పెట్టించారు. ఇంతవరకు చేపిద్దాం. పిల్లలు మీరు అందరూ బాగా చదువుకోండి. మీకు ఎక్స్ట్రా ట్యూషన్ కావాలంటే కూడా చదువుకొని పర్సంటేజ్ 100%కి వెళ్ళాలి. అప్పుడే మీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా చదువు చెప్పేవాళ్ళకి. ఇక్కడ అసలు టీచర్స్కి కన్వీనియన్స్ లేదు ఇక్కడ. అవి చేసుకోండి. చేస్తే మాత్రం ఫస్ట్ ఇది ఒక మోడల్ స్కూల్ కింద చేద్దామండి. ఓకే, సో మీరిద్దరు బాధ్యత, మా సైడ్ నుంచి వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఓకే, మీరు కూడా ఎవరన్నా పెట్టండి, బాజీ గారు ఉంటే ఎవరైతే వాళ్ళు అది చేస్తే. శ్రీధర్, ఇది వీక్లీ డెవలప్మెంట్ నాకు పెట్టండి. ఇప్పుడు ఇవాళ మాట్లాడాం కదా, ఈ రోజు నుంచి వారం రోజుల్లో మనం మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ఏం చేయగలం చేయండి. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు వస్తే వాళ్ళతో ఇవ్వాలే మాట్లాడతారు. ఓకే, మీరు కోఆర్డినేట్ చేయండి. రైట్, ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కబేలా సెంటర్కి రావడం జరిగింది. సర్వశిక్షా అభ్యాసంలో వచ్చే బుక్స్, బ్యాగ్ ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చాము. కానీ ఈ స్కూల్ పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా ఉంది. కాంపౌండ్ వాల్ లేదు, పారాపెట్ వాల్స్ లేవు, రూమ్స్ అన్నీ ఓపెన్గా ఉన్నాయి. వీళ్ళకి లైట్ లేదు, ఫ్యాన్ లేదు.
ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు అన్నీ కూడా నేను గమనించాను. ఆ సమస్యని పరిష్కరించడానికి ఏమిటనేది కూటమి తరఫున ప్రభుత్వంతో అనుసంధానం చేయడానికి, వేరే సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీస్తో కూడా అనుసంధానం చేయడానికి ఇమీడియట్గా ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది 3 పార్టీల నుంచి. చేసి తర్వాత డిఐఈఓ గారు ప్రిన్సిపల్ గారిని కలిసి వాళ్ళు కూర్చొని వాళ్ళతో పనిచేయించమన్నాను. 1 monthలో వీక్లీ ప్రోగ్రెస్ తీసుకురమ్మన్నాను. దాన్ని బట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారితో కూడా మాట్లాడి ఏది కావాలంటే అది ఈ స్కూల్ని కంప్లీట్ చేయడం అనేది 1 monthలో పూర్తి చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. కరెక్ట్గా 1 month తర్వాత చూస్తానికి మళ్ళీ వస్తాను నేను. ఓకే, రైట్. అదే లేవు కాబట్టి ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే ప్రయారిటీ చేయమన్నాను. అదే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్రస్ చేయడం వరకు నాకు ఒక అవగాహన వచ్చింది. తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీ శాలరీస్, తర్వాత రెగ్యులర్ శాంక్షన్ స్ట్రెంగ్త్ తీసుకురావడం, ఇవన్నీ కూడా అడ్రస్ చేద్దాం 1 by 1. 1 monthలో ముందు పూర్తి చేసేది, ఆ తర్వాత ఎట్లా చేయాలో అలా చేద్దాం. ఓకే అమ్మా.